ఒక నగరములో రాజు ఉండెను. రాజు పతాని ఉండెను. వాళ్ళు ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ప్రజలను చక్కగా పాలించుచుండిరి. రాజుగారికి ఒక కొడుకు, మంత్రికి ఒక కొడుకు ఉండెను. వాళ్ళు ఇద్దరు పిల్లలు కూడా మంచి స్నేహంగా కూడి ఉండిరి. అలానే ఒక బడిలోనే చదువుడు, ఒకే బడిలో ఒకే కంచంలో తినుడు, ఒకే మంచంలో పడుకునుడు. రాజుగారి ఇంట్లో ఉంటే ఇద్దరు కలిసే ఉంటుండిరి. మరి మంత్రి ఇంట్లో ఉన్నా కానీ ఇద్దరు కలిసే ఉండేవారు. ఏ ఆటకు పోయినా ఇద్దరు కలిసి పోవుచుండిరి. ఒకరోజు ఊరి పిల్లలతో ఆడుచుండిరి. ఆడుచు ఊరి పొల్లగాండ్లు, నేను భార్యను తీసుకురాను పోతాను అంటూ, మళ్ళీ ఒకడు అత్తవారింటికి పోతా అంటూ, ఇలానే ఇంకొకడు నా భార్యను పండుగకు తీసుకుపోయారు, నేను పోయి తోలుకో వస్తా అంటూ, మరి ఇలా అందరూ పొల్లగాండ్లు వెళ్ళిపోయారు. రాజు కొడుకు మరి మంత్రి కొడుకు ఇద్దరు మిగిలినారు. మన దంట పొల్లగాండ్ల అందరి పెళ్ళిళ్ళు అయ్యాయి, మన పెళ్ళి కాలేదు. నా తండ్రి అయితే రాజే, నీ తండ్రి మంత్రి. ఇంత ధనధాన్యములుండి దేనికి? మన పెళ్ళిళ్ళు చేయలేకపోయారు. మనం ఇయాటి నుండి ఇప్పుడు ఇంటికి పోయి అమ్మ నాన్నలను పిలవకుండా ఇంట్లోకి పోయి మూల మంచం మీద పడుకుందాం. అమ్మ ఎంత పిలిచినా మాట్లాడవద్దు, నాన్న పిలిచినా మాట్లాడవద్దు. ఎవరైనా కొట్టినారా లేక తిట్టినారా, ఎందుకు అలిగి ఉన్నారు అంటూ అడిగినా కానీ ఏమి చెప్పకుండానే పండి ఉందాం. 2-3 గంటల సేపు మాత్రం లేవనే వద్దు అని కొనిరి ఆ ఇద్దరు స్నేహితులు, రాజు మంత్రి కొడుకు. ఇంటికి వచ్చి రాజు పతాని కొడుకులు అలానే ఇంటికి పోయి మూల మంచమేసి పడుకున్నారు. పతాని ఇంటికి పోయి పతాని కొడుకు రాజు ఇంటికి పోయి రాజు గారి కొడుకు పడుకునేను. తల్లిపోయి ఎంత లేవరా అంటూ బ్రతిమిలాడినా కానీ లేవకుండెను రాజు కొడుకు. పతాని తల్లిపోయి లేవరా నాన్న అంటూ బ్రతిమిలాడినా కానీ లేవలేదు. తండ్రి వచ్చి ఎంతగానో గంటసేపు బ్రతిమిలాడగా రాజుకు అప్పుడు నాన్న నాకు పెళ్ళి ఎందుకు చేయలేదు అని అడిగాను కొడుకు రాజుని. రాజు, కొడుకా, నేను నీకు బుద్ధి రాకముందే నీ పెళ్ళి చిన్నప్పుడే చేశాను, నీకు ఏర్పాటు లేనప్పుడే చేశాను కొడుకా. మన సామంతపు రాజు బిడ్డను పెళ్లి చేశాను, రేపే పోయి తెచ్చుకో కొడుకా అంటూ చెప్పాను. రాజు గారు లేచి స్నానాలు చేసి అన్నము తినుమనెను తండ్రి. పతాని కూడా అలానే చిన్నప్పుడే పెళ్లి చేశానంటూ చెప్పాను, రేపు పోయి నీ భార్యను తెచ్చుకో బిడ్డ అన్నాడు పతాని. రాజు కొడుకు పతాని కొడుకు అన్నాలు తిని ఇద్దరు స్నేహితులు
కలుసుకొని మనము రేపే పోదాము, భార్యలను తోలుకో రాను అంటూ అనుకున్నారు. తెల్లారి చెరో గుర్రము ఎక్కి వాళ్ళ భార్యలను తోలుకురాను పోయిరి. పోతూ పోతూ అడవిలోనే పొద్దుగూకెను. అప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద పడుకున్నారు. అప్పుడు పతాని ఒక శాస్త్రం చెప్పుమని అడిగెను రాజును. రాజు, అబ్బా, వస్తూ బాగా అలసిపోయాను, నాకు శాస్త్రాలు రావు, నేను చెప్పను అని అనెను. రాజు పడుకునేను. పతాని నిద్ర రాక రాజును కాపాడుటకు మేలుకొని ఉండెను. రాజు కడుపులోని శాస్త్రాలు మాట్లాడుకుంటున్నాయి. మనం ఇన్ని శాస్త్రాలు వస్తాయి కానీ పతాని ఎంతో ముచ్చటగా అడిగితే రావు అని చెప్పాడు. ఎంత ఖరాబు రాజు కావచ్చు. రాజు నిద్రించి ఉండగా ఒక శాస్త్రము ఇలా అన్నది, నన్ను చెప్పలేదైతే నేను రాజుని చంపుతా. రాజు భార్య ఊరు కడపట మర్రి చెట్టు కొమ్మ విరిగి పడి దారి మీదనే చంపుతా అనేను. ఇంకో శాస్త్రము నన్ను చెప్పలేదు కనుక అక్కడ తప్పితే రాజు అత్తవారింటికి పోయి కాళ్ళు కడిగి బండ మీద నుంచి ఇవతల కింద కాలు వేయగానే నాగుంపామై కాటు వేసి చంపుతా రాజును అన్నది శాస్త్రం. ఇంకో శాస్త్రము అక్కడ బ్రతికితే నేను మాత్రము తినే అన్నం ముద్దలోనే 3 పంగల ముళ్ళై గొంతులో ఇరికి చంపుతా అంటూ అన్నది ఇంకో శాస్త్రము రాజుగారి పొట్టలో శాస్త్రాలు అక్కడ చావకపోతే భార్యను పట్టుకురాగా ఆయన ఊరు కడపటి వాగు మబ్బువాన లేకుండానే వాగు వచ్చి రాజుని ముంచి చంపుతా అంటూ మళ్ళీ శాస్త్రము కడుపులో మాట్లాడుకుంటున్నాయి. మంత్రికి గజ్జర భయం పుట్టి ఏమీ చేయను అంటూ తెల్లారు వరకు అలానే నిద్రపోకుండా ఇంకా శాస్త్రాలు ఏమి చెబుతుంటాయో, ఎక్కడ చంపుతాయో, నేను రాజును ఎలా కాపాడుకోగలను అంటూ విచారం చేస్తూ తెల్లారేసేపు అలానే ఉండిపోయాను. మంత్రి, నేను శాస్త్రం చెప్పుమనేదే కాదు అనుకుంటూ తెల్లవారెను. తెల్లారిన తర్వాత అత్తోరింటికి పోవుటకు బయలుదేరి రాజుగారు మళ్ళా మంత్రి, మనం ఇన్ని రోజులు దోస్తులుగా ఉంటిమి. ఇప్పుడు నీవు రాజువు, నేను మంత్రిని. ఇప్పుడు నేను చెప్పినట్టుగా నీవు వినాలి. నీవు చెప్పినట్టుగానే నేను కూడా వింటాను. నీవు రాజులా, నేను మంత్రిలానే ఉంటాను అనుకుంటూ ఊరు బయట వరకు వచ్చారు. మర్రి చెట్టు కూడా కనిపించెను. చెట్టు దగ్గరకు పోగానే రాజును ఆగుమనెను. రాజు ఆగెను. రాజా, నీవు మర్రి చెట్టు ఇవతల తలి నుండి అవతల ఎగిరిపి అని చెప్పెను పతాని రాజుకు. గుర్రాన్ని వెనక్కి గుంజి ముందు
ఒకేసారి దునికిపించెను రాజుగారు. ఇలా వెళ్ళిపోయెనో అలానే చెట్టు కొమ్మ విరిగి పడెను. అబ్బా, ఎంత అపాయమంటూ రాజు అత్తవారింటికి చేరిరి. వాళ్ళు ఆర్తి నివాళ్ళతో ఎదుర్కొని రాజు మంత్రిని కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కడుక్కో అనిరి. రాజు కాళ్ళు కడిగిన తర్వాత మంత్రి చెప్పాను, రాజా కాళ్ళు నా దోసిట్లో ఉంచు మనెను. పతాని దోసిట్లో ఉంచెను. రాజు 2 అడుగులు వెంబడే నాగుంపాము బుస్సుమని పడిగ విప్పెను. అబ్బా అంటూ రాజును ఎత్తుకొని యువతలికి వచ్చెను. పతాని పాముని చంపెను. కూసేపు మాటలాడుతూ ఉండు వరకు అన్నము తినటానికి పిలిచిరి రాజు పతానిని. ఇద్దరు దగ్గరగానే కూర్చున్నారు. పతాని రాజుతో ఇలా అనెను, నీవు మొదటి ముద్దను పిచ్చికి వచ్చోర్చకు ఉంచు మనెను. రాజు ముద్దను పిచ్చికి అటు పెట్టి ఉంచెను. అన్నము తినిరి. అన్నము తిన్న తర్వాత అప్పుడు పిచ్చికి పెట్టిన ముద్దను పలగొట్టి చూడుమనెను పతాని రాజును. పలగొట్టు వరకు 3 పంగల ముళ్ళు పెద్దదిగా ఉండెను. అబ్బాయి ముద్ద తింటే ముళ్ళు ఇరికి చనిపోతుంటి అన్నాడు రాజు. అని 2-3 రోజుల తర్వాత ఇంటికి పోవుటకు పయనమయ్యిరి రాజు అని పతాని. రాజుగారి భార్య పతాని భార్య 4 కూడి ఇంటికి పోవుచుండిరి. పతానికి వాగు సంగతి భయమే ఉన్నది. వారి ఊరి కడపటి వాగు వద్దకు వచ్చిరి. రాజా, ఈ ఆగును యువతలి నుండి అవతలికి ఎగరాలి అని రాజుకు చెప్పాను. పతాని అవును అంటూ గుర్రాన్ని ఎనిక్కి గుంజి ముందుకు ఎగిరిపించెను రాజు ఆగును. 2 ఒడ్ల పాలం నిండి ఒకేసారి పోవుచున్నది. వాన మబ్బు లేకుండానే నిండు వాగు పోచుండెను. రాజు అబ్బా అంటూ ఎలా కాపాడుచున్నావు అని అడిగెను పతానిని రాజు. రాజా, నా పని నిన్ను కాపాడటము. నా పని నేను చేస్తున్నాను, ఎప్పటికీ కాపాడుతాను, నేను కాపాడుతూనే ఉంటాను అంటూ చెప్పాను పతాని. వాళ్ళు 4 చక్కగా ఇంటికి పోయి తల్లిదండ్రులతో భార్యలతో చక్కగా సుఖంగా కాలం గడుపుచుండిరి.